ప్రతి సిటీలో కొన్ని ఐకానిక్ గ్యాడ్జెట్ స్టోర్స్ ఉంటాయి, కానీ వాటి వెనుక ఎవరున్నారో మీకు తెలుసా? రెడ్మీ నోట్ 14 Pro Plus 5G అండ్ మిర్చి ప్రెజెంట్ ద నోట్ వర్దీ జర్నీ. మీ ఫేవరెట్ టెక్ డెస్టినేషన్స్ వెనుక ఉన్న సూపర్ హీరోస్ యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీస్ ని అన్వేషిస్తుంది. Hi, they are listening to Mirchi. ఇది చాలా హాట్ క్రూ. మిర్చి అమృత హియర్. ఈ రోజు నాతో పాటు స్టూడియోలో ఎం బాలు చౌదరి గారు ఉన్నారు. 23 ఏళ్ల ప్రస్థానం బిజినెస్ లో ఒక ఆంటర్ప్రెన్యూర్ గా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ అయిన బిగ్ సీని స్థాపించి 2002లో ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్లీ. సార్, ఇట్స్ రియల్లీ అన్ ఆనర్ టాకింగ్ టు యూ టుడే. సార్, మీ ప్రస్థానం గురించి ఈ రోజు మేము చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము. డెఫినెట్ గా అంటే ఇప్పుడు మేము చూస్తేనే ఇప్పుడు జనరేషన్ కొన్నేళ్లు పనిచేసిన తర్వాత అబ్బా బోర్ కొట్టేస్తుంది, ఇంకేదన్నా చెయ్యాలి అని అనుకుంటున్నాము. అలాంటిది మీరు ఇన్నేళ్ల పాటు ఇంత సక్సెస్ఫుల్ గా ఒక బిజినెస్ రన్ చేశారు అని అంటే దాని వెనకాల చాలా కష్టం, చాలా పేషెన్స్, ఓర్పు ఇవన్నీ ఉండుంటాయి. సార్, అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఆ కోరిక టు స్టార్ట్ అ బిజినెస్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? యాక్చువల్గా బిక్సీ అయితే 2002లో స్టార్ట్ చేసామండి. సో బిఫోర్ దట్ నేను 92 నుంచి 2002 వరకు ఒక డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని కంపెనీ ప్రొడక్ట్స్ ఒక 500 రీటైలర్స్ తో ఒక 5 డిస్ట్రిక్ట్స్ లో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేశాను. సో దాని ద్వారా ఒక రీటైలర్ గా ఏం చేయొచ్చు ఏం చేయకూడదని ప్రాక్టికల్ గా చూశాను. వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్, వాళ్ళు చేసే బ్లండర్స్ అవన్నీ. సో అదేవిధంగా అదొక సందర్భంలో శ్యామ్ వాల్టన్ది మేడ్ ఇన్ అమెరికా బుక్ చదివే అవకాశం రావడం, దాన్ని చదివిన తర్వాత ఇన్స్పైర్ అయ్యా ఎక్కువగా. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు స్టార్ట్ దిస్ మొబైల్ రీటైల్ చైన్ అన్నమాట. అమేజింగ్ సార్. బుక్స్ చదివేవాళ్ళ సార్ మీరు? బాగా. ఇప్పటికీ ఆ హ్యాబిట్ ఉందా సార్? చదువుతున్నా కానీ తక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు బాగా చదివాము, ఈ రోజు డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి కదా, ఓటీటీ అని. బట్ ఆడియో బుక్స్ కూడా ఎక్కువ వింటుంటా. సార్, అంటే ఇన్నేళ్ళు మీ ప్రస్థానంలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని అనిపించిన సందర్భం ఏమన్నా ఉందా సార్? ఇది దాటడం చాలా కష్టం అని అనిపించింది ఏదన్నా? ఎనీ బిగ్ సక్సెస్, ఎనీ బిగ్ జర్నీలో వితౌట్ ఛాలెంజెస్ దేర్ విల్ నాట్ బి ఎనీ బిగ్ సక్సెస్. ఫస్ట్ ఇక్కడన్నా కూడా ప్రతి చోట కూడా ఆ ఛాలెంజ్ అన్న దాన్ని బ్రేక్ చేస్తే దాని వెనకాల ఆపర్చునిటీ ఉంటుంది. సో దేర్ ఇస్ నో ఆపర్చునిటీ వితౌట్ ఛాలెంజ్. సో అది స్మాలా బిగ్గా అనేది అంటే ఏం ఉండదు. అది దెర్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ డే, దెర్ ఈస్ ఎ ఛాలెంజ్ ఇన్ ఎవ్రీ బిజినెస్. సో మీరు అడిగారు కాబట్టి మేజర్ ఛాలెంజెస్ అంటే మేము స్టార్ట్ చేయడమే, బిక్సీ స్టార్ట్ చేసేప్పటికి 2002లో 90% అందరూ వితౌట్ బిల్ ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు. ఓకే, అంటే గ్రే మార్కెట్. ఓకే, సో ఆ రోజుట్లో మేము 100% బిల్లుతోనే ప్రోడక్ట్ అమ్మడం స్టార్ట్ చేసాం. సో చాలా మంది దృష్టిలో ఏంటంటే చాలా ఫూలిష్ ఐడియా కావచ్చు, అది నాట్ వర్క్. అంటే 90% మార్కెట్ ఒక లాగా బిజినెస్ చేస్తుంటే మేము 10% ఉన్నప్పుడు స్టార్ట్ చేసి దాన్ని 100% బిజినెస్ స్టార్ట్ చేస్తాం. సో అట్లా ఎప్పుడన్నా కూడా ఎనీ బిగ్ సక్సెస్ అందరూ ఏం చేస్తున్నారు అది చేస్తే మీరు ఎవరు సక్సెస్ కాలేదు. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్. అందరూ చేసే దానికన్నా కాస్త ఏదైనా డిఫరెంట్ చేయగలిగితేనే ఏదైనా కొత్తదనం క్రియేట్ చేయగలుగుతాం. సో మేము ఆ రోజు నమ్మేం ఏంటంటే ఒక కస్టమర్కి 100% ట్రస్ట్ ఇవ్వాలంటే బిల్లుతో ఇవ్వాలి. ఓకే, టాక్సేషన్ ప్రాపర్గా జరగాలి, లీగల్గా చేయాలి. ప్లస్ మా ఉద్దేశంలో కూడా ఆ రోజు చేసేటప్పటికి ఏంటంటే ఏదో ఒక స్టోర్ పెట్టుకుని అనే ఉద్దేశంతో పెట్టుకోవడం కాదు. సో నేను ఐ నెవర్ సిట్ ఇన్ క్యాష్ కౌంటర్, ఐ నెవర్ స్టుడ్ ఇన్ ఫ్లోర్ టు సెల్ ద మొబైల్స్. సో వీ ఓన్లీ వాంట్ టు ఎస్టాబ్లిష్ అంటే ఓకే నేను ఎంటర్ప్రైనర్, ఐ వాంట్ టు క్రియేట్ ఎన్ ఎంటర్ప్రైనర్ సెటప్ తప్పితే అలా కాదన్నా. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే do you feel proud of your journey? Obviously, definitely, I am very happy. I am extremely proud the way we made the brands and the way we associated with our people. Our team unnaru, marketing manager unnaru natho paatu, is with me almost 20 years. My CFO is with me almost 30 years. So itla ఒక రైట్ పీపుల్ ఒక టీమ్ తయారు చేసుకుంటూ వస్తాం. ఈ రోజు కూడా వీఆర్ టు బి సెటిల్ హియర్ ఇన్ ఎ కంఫర్ట్ జోన్. వెరీ హ్యాపీ. సో ఇన్స్పైరింగ్. అంటే ఇంత సాధించిన తర్వాత కూడా ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ఎ కంఫర్ట్ జోన్ అని అంటున్నారు మీరు. సో ఇన్స్పైరింగ్ సార్. యాక్చువల్లీ సార్, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 20 years నుండి వీళ్ళు ఉన్నారు మీ టీమ్ లో అని చెప్పి. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ టు హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ టీమ్ సార్? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యూ కెన్ సే ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటారు. ఎందుకంటే ఒక లాంగ్ జర్నీలో చేసినప్పుడు క్లోజ్ అసోసియేట్స్, క్వాలిటీ టీమ్, అలైన్డ్ టీమ్
థాట్ ప్రాసెస్ అలా అయ్యండి, అది అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మిగతా అన్ని కామన్ ఉంటాయి, ఇండస్ట్రీ అందరు కామన్ ఉంటుంది, ప్రైజింగ్ అందరు కామన్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ అందరు కామన్ ఉంటుంది, రెడీ మిర్చి నేను ఇవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా యాడ్ ఇవ్వచ్చు. సో అలాగా అట్లాగంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ టీమ్, యువర్ జర్నీ ఈజ్ ఆల్మోస్ట్ 50% సెటిల్. ఇప్పుడు ఈ జనరేషన్ లో స్టార్ట్ అవుతున్న ఆంటర్ప్రెన్యూర్స్ కి, ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళందరికీ ఒక డౌట్ ఒకటి ఉంది సార్, సందేహం, కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అని చెప్పి అని వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వాళ్ళకి వాట్ విల్ యూ సే? కాంపిటీషన్ ఉంది అనేది ఎంత వాస్తవమో, ఆపర్చునిటీస్ ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం. ఓకే, సో ఈరోజు ఏదైనా నాలెడ్జ్ కావాలనుకోండి, మీకు ఫింగర్ టిప్స్ మీద దొరికిపోతుంది. ఓకే, ఒక 20 years బ్యాక్ మీరు దేని గురించి స్టడీ చేయాలంటే మీరు ఒక లైబ్రరీకి వెళ్ళి దాన్ని సెర్చ్ చేసి కూర్చొని గంటలు కూర్చోవాలి. హాఫ్ అన్ అవర్ లో యూ విల్ గెట్ మీకు కావాల్సిన రిసోర్సెస్, అంటే నాలెడ్జ్ రిసోర్సెస్ దొరికిపోతాయి. ఆల్ వరల్డ్ ఎంటైర్ ప్లానెట్ బికేమ్ ఏ స్మాల్ విలేజ్ లాగా. రైట్ ఇంటెన్షన్ ఉండి, క్లారిటీ ఉండి, నీ ఎఫర్ట్స్ రైట్ అయితే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీవన్. లవ్లీ, చాలా చాలా బాగా చెప్పారు సార్. ఈ మోటివేషన్ తోటి ఎవరన్నా బిజినెస్ చేయాలి అని అనుకుంటే హ్యాపీగా గో అహెడ్. రిస్క్ తీసుకోవడం కామన్ కదా సార్ ఇంకా బిజినెస్. దేర్ ఇస్ నో రిస్క్, లేకపోతే దేర్ ఇస్ నో రివార్డ్. వాట్ ఎ లైన్ సార్, రిస్క్ లేకపోతే రివార్డ్ లేదు. అండ్ సార్, ఇప్పుడు షామే తోటి మీ జర్నీ ఎలా ఉండింది సార్, అండ్ హౌ డిడ్ దట్ హెల్ప్ యూ గ్రో? యాక్చువల్ గా అయితే ఇండియాలో ఐ బిలీవ్ 2017 అనుకుంటా అది, అప్పటి వరకు షియోమి వచ్చే కొద్ది మాక్సిమం ఆన్లైన్ ప్రెసెన్స్ ఎక్కువ ఉన్నది. సో ఆఫ్లైన్ కి లేదు. సో ఒక విధంగా చెప్పాల్సి వస్తుంది, షియోమి ఆఫ్లైన్ జర్నీ ఫస్ట్ బిగ్సీతో స్టార్ట్ అయింది ఎంటైర్ ఇండియా. సో ఎందుకంటే ఓకే, ఈరోజు ఈ కామర్స్ ఉంది, ఆన్లైన్ ఉన్నాయి, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆ రోజే మేము ఆయన కూడా చెప్పింది ఏంటంటే, ఈ రోజు ఒక కస్టమర్ ఒక స్టోర్ లోకి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ అనే దానికి ప్రియారిటీ ఇస్తున్నాడు. మీ ప్రొడక్ట్ కూడా ఇక్కడ ఉండడం వల్ల కస్టమర్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఆర్డర్ చేసి ఆన్లైన్ ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు చూసుకోవడం కాదు. సో అనేదాన్ని దట్ వాజ్ మేము మాతో పాటు ఎంటైర్ ఇండస్ట్రీకి అది స్టార్ట్ చేసాము. తర్వాత అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు అంతే రిలేషన్షిప్ వాళ్ళతో జరుగుతుంది. ఈ రోజు కూడా తీసుకుంటే మాక్సిమం షియోమి కానీ మిగతా ఎనీ బ్రాండ్స్ లో కానీ కొత్త బ్రాండ్ ఏదన్నా ప్రొడక్ట్ స్టార్ట్ అయితే మాక్సిమం అది బిగ్సీ ద్వారానే మార్కెట్ లో రిలీజ్ కావడం జరుగుతుంది. సార్, షామీ వాళ్ళు కొత్తగా నోట్ సిరీస్ మొత్తం స్టార్ట్ చేశారు, నోట్ ప్రో సిరీస్. దాని మీద మీ వర్డ్ ఏంటి సార్? షియోమి ఫ్లాగ్షిప్ ఈజ్ నోట్ సిరీస్. అది యాక్చువల్ గా ఈజ్ వన్ ఆఫ్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈవెన్ 14 Pro Plus లో కూడా లేటెస్ట్ క్యాంపెయినింగ్ కానీ దట్స్ హ్యాపెనింగ్ ప్రొడక్ట్ వస్తే ఇట్స్ రియలీ క్వాలిటీ ప్రొడక్ట్ ఫర్ వాల్యూ ఫర్ మనీ, అండ్ మై కస్టమర్స్ ఆల్సో క్రేజీ అబౌట్ దిస్ ప్రొడక్ట్. లవ్లీ. అండ్ ఇప్పుడు ఇది మొత్తం షూట్ చేస్తుంది కూడా మనము Redmi Note 14 Pro Plus లోనే. ఇట్ వాస్ రియల్లీ లవ్లీ హ్యావింగ్ యూ ఓవర్ హియర్ ఇన్ రేడియో మిర్చి. అండ్ మీ స్టోరీ, మీ జర్నీ జనాలకి డెఫినెట్ గా తెలియాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్. అండ్ టుడేస్ ఎంటైర్ సిరీస్ ఈస్ ఆల్సో షాట్ ఆన్ Redmi Note 14 Pro Plus. And sir, your journey is absolutely noteworthy. Thank you so much. Thank you.